ఇది వోల్టాస్ ఏసీ పీసీవి. ఇదైతే ప్రాబ్లం వచ్చేసి బోర్డు అయితే మొత్తం షార్ట్ అయిపోయింది. చూడొచ్చు మీరు, మొత్తం అంతా కాలిపోయింది. చూద్దాం అసలు ఇది రిపేర్ అవ్వద్దా అవ్వదా. వెనకన అయితే క్లీన్ అయిపోయింది, ముందట అయితే చూద్దాం ఒకసారి. ఇదైతే చూద్దాం ఫ్యూజ్ బాగుందా పోయిందా. ఫ్యూజ్ అయితే ఓకేనే ఉంది. చూద్దాం, బోర్డు అయితే రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ఇదంతా సెక్షన్ మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి చూద్దాం. చూడొచ్చు, ఇదైతే మొత్తం తీసేసినాం. ఒకసారి అయితే ఇదంతా ట్రాకింగ్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఆన్ అవుద్దా ఆన్ అవ్వదా. ఇదైతే న్యూట్రల్ కలెక్షన్. ఇంకా న్యూట్రల్ కలెక్షన్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇదైతే న్యూట్రల్ కలెక్షన్ ఇచ్చేసిన. చూద్దాం ఒక్కసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఆన్
అవుద్దా ఆన్ అవ్వదా లైన్ చూడొచ్చు మీరు. బోర్డు అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి ఏం చేద్దామంటే ఫ్యాన్ మోటార్ పెట్టి చెక్ చేద్దాం. చూద్దాం. ఫ్యాన్ మోటార్ తిరిగితే బోర్డు అయితే రిపేరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. చూడొచ్చు మీరు, ఫ్యాన్ మోటార్ అయితే తిరుగుతుంది. ఇది కనిపించట్లేదు కదా. చూడొచ్చు ఫ్యాన్ మోటార్ తిరుగుతుంది. బోర్డు అయితే ఆన్ అయిపోయింది. బోర్డు అయితే సక్సెస్ఫుల్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. రిపేర్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు, బోర్డు ఎంత కాలిపోయినా కానీ రిపేర్ అయితే చేసాం మనం. మీ దగ్గర కూడా ఎలాంటి బోర్డులు ఉన్నా కానీ నా దగ్గర పంపించండి. నేను రిపేర్ చేసి ఇలాగ వీడియో తీసి మీకు పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.